హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మీకు మజ్జిగతో ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను. అదే మెంతి మజ్జిగ. ఎప్పుడైనా నోరు బాగాలేదు, ఏం తినాలనిపించట్లేదు అనుకున్నప్పుడు, ఇప్పుడేమో వైరల్ ఫీవర్స్ ఉంటున్నాయి కదా, ఈ ఫీవర్లో అసలు ఏం తినాలనిపించదు. అలాంటప్పుడు సింపుల్గా ఇలా మెంతి మజ్జిగ చేసుకున్నారంటే 2 మినిట్స్లో అయిపోతుంది. మెంతి మజ్జిగ ప్రిపేర్ చేసుకోవడం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికి కొంచెం లైట్గా పులుపున్న పెరుగుని తీసుకొని ఇలా గిల కొట్టుకోవాలి. ఎక్కువ నీళ్ళు కాదు, కొన్ని నీళ్ళు వేసుకొని ఇలా గిల కొట్టుకొని అందులో మజ్జిగకి సరిపడా ఉప్పు, పసుపు వేసుకోవాలి. వేసుకొని మజ్జిగలో మంచిగా ఉప్పు పసుపు కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న మజ్జిగని పక్కన పెట్టేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఈ మెంతి మజ్జిగ చేసుకోవడానికి తీయటి మజ్జిగ కంటే కొంచెం గోరు పులుపు ఉన్న మజ్జిగ అయితే చాలా బాగుంటాయి. సో ఉప్పు పసుపు కలిసిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో మనం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ అంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు తిరగమాతకి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం కొన్ని మెంతులు ఫస్ట్ వేసుకుంటే చక్కగా వేగుతాయి, చేదు కూడా ఉండదు. మెంతులు ఎప్పుడైనా వేసుకునేటప్పుడు తిరగమాతలో ఫస్ట్ వేసేసుకుంటే మంచిగా వేగిపోతాయి అన్నమాట. తర్వాత వాము, మెంతి మజ్జిగ అన్నాం కదా, మెంతి మజ్జిగలో వామే మంచి ఫ్లేవర్ ఇస్తుంది కాబట్టి వాము మిస్ చేయకుండా వేసుకోండి. వామే మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. మెంతులు, వాము ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకోవాలి. ఇందులో శనగపప్పు వేసుకోక్కర్లేదు. మినపప్పు, ఎండుమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కరివేపాకు వేసుకోండి. ఈ మెంతి మజ్జిగ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రిపరేషన్కి చాలా తక్కువ టైం ఉంది, టేస్ట్ చాలా ఎక్కువ ఉండే రెసిపీలో ఒకటి ఈ మెంతి మజ్జిగ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఏం తినాలనిపించట్లేదు ఇవాళ, నాకు నోరు బాగాలేదు, లేకపోతే ఇవాళ ఏదైనా వంట స్పెషల్గా చేసుకునే ఓపిక లేదు అనుకున్నప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు, చారు పులుసులు ఇవి తినాలనిపించినప్పుడు ఇలా మెంతి మజ్జిగ చేసుకుంటే సూపర్ ఉంటుంది. గట్ హెల్త్కి కూడా చాలా మంచిది. డైజెషన్ కూడా చక్కగా అయిపోతుంది. ఎందుకంటే మనం ఇందులో వాము వేసాం కదా. ఆ తర్వాత ఇంగువ వేసుకుంటున్నాను. కరివేపాకు, ఇంగువ వేసేసుకొని తిరగమాత వేగించుకోవాలి చక్కగా. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. తిరగమాత చక్కగా వేగిపోయిన తర్వాత ఈ తిరగమాతను తీసుకెళ్ళి మజ్జిగలో ఇందాక మనం ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్నాం కదా, అందులో వేసేసుకుంటే సరిపోతుంది. సో తిరగమాత చక్కగా వేగిపోయింది కదా, ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మజ్జిగలో వేసేసుకుందాము. మజ్జిగతో మనం ఇంకా చాలా రెసిపీస్ చేసుకుంటాము. మెంతి మజ్జిగతో పాటు మజ్జిగ పులుసు, మజ్జిగ చారు ఇలా కూడా చాలామంది చేసుకుంటూ ఉంటారు. మజ్జిగ పులుసుకి మనం కూరగాయ ముక్కలన్నీ ఉడకబెట్టి దానికి కొంచెం టైం పడుతుంది. కానీ అదే మెంతి మజ్జిగ అయితే అసలు అంత టైం కూడా పట్టదు. జస్ట్ మనకి తిరగమాత వేగేంత టైమే అన్నమాట. తర్వాత మనం ఈ మజ్జిగ కలుపుకొని ఉన్నాం కదా, అది తీసుకొని దానిలో మనం ఈ తిరగమాత వేసేసుకోవడమే. అంతే, మెంతి మజ్జిగ రెడీ. సూపర్ టేస్టీగా ఉంటుంది. అసలు ఈ తిరగమాత ఫ్లేవర్తోనే మజ్జిగ టేస్టీ ఫ్లేవర్ వచ్చేస్తుందండి. తిరగమాతలోనే ఉంది కిటుకంతా కూడా. తిరగమాత మంచిగా పెట్టుకున్నామంటే మనం మజ్జిగ టేస్ట్ సూపర్. అన్నం మొత్తం ఈ మెంతి మజ్జిగతోనే తినేస్తాం. అంత బాగుంటుంది. వేరే ఇంకేం కూరలు, పప్పులు, పచ్చళ్ళు ఏం అవసరం లేదు. అంత టేస్టీగా ఉండే మెంతి మజ్జిగ రెడీ అయిపోయింది. దీనిలో లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. కొత్తిమీర ఉంటే మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయకండి, వేసుకోండి. కొంచెం ఉన్న చాలు, అది ఆ ఫ్లేవర్ ఎడిషనల్గా చాలా అంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర లేకపోయినా కూడా బాగుంటుంది, కానీ ఉంటే చాలా బాగుంటుంది. కాకపోతే కొత్తిమీర అయితే మీరు స్కిప్ చేయకుండా చక్కగా వేసుకోండి.
కొత్తిమీర వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకున్నామంటే అయిపోయింది. మన మెంతి మజ్జిగ రెడీ అయిపోయింది. సూపర్ ఎమ్మీ అండ్ టేస్టీ మెంతి మజ్జిగ. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి వాళ్ళకి టేస్ట్ చూపించండి, అంతే వాళ్ళు కూడా తినేస్తారు. పెరుగు మజ్జిగ ఇష్టం లేని వాళ్ళకి ఇలా మెంతి మజ్జిగ చేసి పెట్టేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.